ఇంక బాతుల కాడే పడుకుంటారే. ఆహా, ఏంటి పాములు అవి వచ్చినా కూడా అలాగే ఉంటారు పాపం. దేవుణ్ణి నమ్ముకుని వెళ్ళిపోతారు. ఈ బాతుల కోసం అండి వీళ్ళు చేలోనే ఉంటారంట పాపం. అలాగ వీటి కోసం వాళ్ళ ప్రాణ త్యాగాలు కూడా చేస్తాకి వాళ్ళ బతుకు తెరుగు కోసం అయితే ఇలాగ వచ్చేస్తారండి. కానీ చూడండి ఎవరి వ్యాపారం వెనకాల కూడా కష్టాలు ఉంటాయి చూడండి. అవును, అవునులే. అవునులేండి. అవునవును, మీ దేవుడు ఉన్నాడు కదా, ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని. తప్ప మీ కష్టానికే నిజంగా ఆశీర్వాదం అయితే వస్తుంది. కోడిగుడ్డు అయితే 5 రూపాయలు అంటండి. కోడమ్స్ కాడ అయితే ఉన్నాయంట. అట్లాగా పాపం వీళ్ళ కష్టాలు చూసారా. ఏ కష్టం వెనకాల కూడా వాళ్ళకే ఫలితం అయితే ఉండదండి పాపం. చూడండి బాతులు భలేకి ఈదుతున్నాయి. మీకు కనబడుతున్నాయో లేదో కానీ చాలా బాగా ఈదుతున్నాయండి. హాయ్ ఫ్రెండ్స్, బాతులు చూడండి ఎంత గలగలా పరుగులు వేస్తున్నాయో. అన్ని పట్టుకుంటాకైతే తోలదాకైతే మనిషి అయితే వచ్చాడండి. ఆ మనిషిని కూడా చూపిస్తాను. చూడండి బాతులు భలేగా ఉన్నాయి కదా. ఆయన నన్ను ఫోటో తీయండి అని అంటున్నారు. చూడండి ఎంత బాగా నడుస్తున్నాయో. ఇలాగా బాతులు తిరిగితేనండి చేలు బాగా పంట పండుతుంది. గుడ్లు పెడతాయా అయ్యి? గుడ్లు పెడతాయా? గుడ్లు ఎన్ని రోజులు గుడ్లు పెడతాయి? ఎన్ని రోజులు గుడ్లు పెడతాయి? గుడ్లు అయ్యా ఎన్ని రోజులు గుడ్లు పెడతాయి అంటున్నాను. ఎన్ని రోజులు గుడ్లు పెడతాయి? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఎన్ని రోజులు గుడ్లు పెడతాయి అయ్యి? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే పొలం అయితే వచ్చాం. పొలంలో చూడండి బాతులు అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. తీస్తాను ఇలాగొచ్చాయి.